సూర్యాపేట జిల్లా వార్తలు చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు జగదీష్ రెడ్డి. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చాలా మందికి కూడా న్యాయం జరగలేగా సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలయ్యేది. కానీ ఈ ప్రభుత్వంలో సగానికి సగం కోత విధిస్తూ ఎక్కువగా నిధులు విడుదల చేయకుండా సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా అభిప్రాయపడ్డారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ హాస్టల్స్లో సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సూర్యాపేట జిల్లా పోలీసులు. పోలీసు కళాజాతల ద్వారా అక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో భరోసా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ప్రధానంగా హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు మనోధైర్యంతో ఉండాలి, ఉన్నత శిఖరాలు అధిరోహించేలాగా ఉన్నత చదువులు చదువుకోవాలి, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు కాబట్టి సిబ్బంది కూడా తమ కన్నబిడ్డలాగే విద్యార్థుల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉందంటూ కూడా పోలీసులు ఈ సందర్భంగా తేల్చెప్తా ఉన్నారు. నిన్న సూర్యాపేట పక్కన ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు భరోసా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కూడా హాజరై విద్యార్థులకు ఉన్నతటువంటి చదువులు చదువుకునేలాగా, ఉన్నత లక్ష్యాలను నిర్ధారించుకునేలాగా ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లా వార్తలకు చదువుదాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ కోటిరెడ్డి. నల్గొండ జిల్లాకు వచ్చినటువంటి ప్రతిసారి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి నాయకులపైన అవాకులు చాకులు వెళ్తూ ఉన్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు. అది సమంజసం కాదంటూ కూడా ఆయన సందర్భంగా స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉండి నల్గొండ జిల్లాను అభివృద్ధికి ముఖద్వారంగా మార్చినటువంటి ఘనత జగదీష్ రెడ్డి దక్కుతుంది. ప్రధానంగా కాళేశ్వరం గోదావరి జిల్లాలను సూర్యాపేట జిల్లాకు రప్పించి ఇంచు భూమి కూడా ఖాళీ లేకుండా సస్యామలు చేసినటువంటి ఘనత జగదీష్ రెడ్డిది. అలాంటి జగదీష్ రెడ్డి పైన అవాకులు చాకులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా దూషణలు చేయడం రేవంత్ రెడ్డికి సమంజసం కాదు అంటూ కూడా ఆయన ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. మరొకసారి జగదీష్ రెడ్డి పైన అవాకులు చాకులు వెళ్తే నోరు పారేసుకుంటే రేవంత్ రెడ్డి నాలుక చీరేస్తామంటూ కూడా ఎమ్మెల్సీ కోటిరెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిర్మలూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రి వేళ విద్యార్థులతో మామేకమే అక్కడ డిన్నర్ కూడా చేయడం జరిగింది. కాసేపు విద్యార్థులతో కలిసి విద్యాబుద్ధులు కూడా నేర్పించడం జరిగింది. విద్యార్థులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేలాగా మనోధైర్యంతో ముందుకెళ్లాలంటూ కూడా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించడం జరిగింది. ఇక సిబ్బంది కూడా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి, నాణ్యమైనటువంటి భోజనాన్ని, నాణ్యమైనటువంటి విద్యను అందించి భద్రత కూడా కటిష్టంగా చేయాలి, భద్రతను కూడా అందించాలని కూడా సిబ్బందికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ సందర్భంగా సూచించారు.